దీనికి ఆ ప్రయోగం విఫలమైంది. మహారాష్ట్ర ప్రజలు హిందుత్వ పోలరైజేషన్ అనేది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళ ముగ్గురు. ఒక రకంగా జార్ఖండ్లో ఓటమిని అంటే చిన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు ముందుకెళ్ళలేకపోతుంది అనుకోవాలి? అట్లేం లేదు. ఇప్పుడు హర్యానా గెలిచింది కదా, మొన్న ఉత్తరాఖండ్ గెలిచింది కదా అంత ముందు. అట్లాగేం లేదు. కాకపోతే జార్ఖండ్ లో చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ ఒక ప్రయోగం ఫెయిల్ అయితే అక్కడ ఒక సక్సెస్ అయితే అక్కడ ఒక ప్రయోగం ఫెయిల్ అయింది. అక్కడ హిందుత్వ తీసుకొచ్చారు. కాకపోతే ఏమైపోయిందంటే సుదీర్ఘకాలంగా చొరబాటుదారులు అక్కడికి వెళ్ళిపోయి గిరిజన ప్రాంతం కదా అది, గిరిజన ప్రాంతాల్లో ముందు ఆ బొగ్గులు తవ్వుకోవడానికి ఇట్లాంటి పనులకని దిగేసి నిదానంగా అక్కడ ఉన్నటువంటి హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ నుండి బర్మా నుండి ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు అక్కడ కాపురాలు చేసేస్తున్నారు, పిల్లలు ఇదంతా ఉంది. అక్కడ గిరిజన ప్రాంతాల మసీదులు ఇవన్నీ కట్టేశారు. ఫ్యామిలీలుగా చూస్తే అక్కడ వీళ్ళు మతం మారిపోయారు. లవ్ జిహాద్ అని వీళ్ళు మాట్లాడినప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నట్టుండి తన భర్తను వదిలేసేయలేదు అమ్మాయి, ఆ తన కూతురు చేసుకున్న అల్లుడిని వదిలేసేయలేరు వీళ్ళు. ఈ కాన్సెప్ట్ ఫెయిల్ అయింది అక్కడ. రెండవది ఏంటయ్యా అంటే సోరెన్ని అరెస్ట్ చేయడం. అంటే ఇప్పుడైనా వీళ్ళు ఆలోచించాల్సింది అవినీతి ఆరోపణల విషయంలో జనం సీరియస్ గా తీసుకోవట్లేదు. సీరియస్ గా తీసుకుని ఉంటే గనక సోరెన్ అరెస్ట్ అయ్యి జైలుకి కూడా పోయాడు. అంటే ఈడీ సిబిఐ లాంటి కేసుల్లో వాళ్ళు సీరియస్ గా తీసుకోవట్లేదు పబ్లిక్. సోరెన్ అరెస్ట్ చేయడం సింపతి తెచ్చింది. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు చేసి అరెస్ట్ చేసినందుకు రివర్స్ దెబ్బ తగిలింది జగన్ కి. అక్కడ సోరెన్ అరెస్ట్ చేసినందుకు వీళ్ళకి రివర్స్ దెబ్బ తగిలింది. ఒక రకంగా